Yes, good afternoon everyone. Yes, we already started with the first chapter అండి. So starting classes విన్నారా మీరు? విన్నారా? ఓకే. సో స్టార్టింగ్ క్లాసెస్ వినండి, లైక్ బేసిక్ జర్నల్ ఎంట్రీస్ చెప్తానండి. సో కంపల్సరీగా వినాలి. అవి వింటేనే మీకు నెక్స్ట్ ఎంట్రీస్ అండ్ నెక్స్ట్ చాప్టర్స్ అనేది అర్థమవుతాయి. ఎందుకంటే లైక్ ఈ ఎంట్రీస్ మీరు ఎక్కడా వినలేదు ఇప్పటి వరకు. ఫస్ట్ టైం మీరు కార్పొరేట్ అకౌంటింగ్లో మాత్రమే నేర్చుకుంటున్నారు. సో దట్స్ వై ఆ ఎంట్రీస్ మీరు నేర్చుకుంటేనే ఆల్మోస్ట్ జస్ట్ ఆ ఎంట్రీస్ మీరు ప్రాపర్గా నేర్చుకుంటే ఆల్మోస్ట్ 15 to 17 మార్క్స్ అనేది ఈజీగా మీరు తెచ్చుకోగలరు. ఓకేనా? సో దట్స్ వై ఎంట్రీస్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఒకసారి మళ్ళీ ఎంట్రీస్ రివైజ్ చేస్తున్నానండి. సో జస్ట్ చెక్ వన్స్. ఓకేనండి. సో చాప్టర్ నేమ్ తెలుసా అండి? ఏ చాప్టర్ స్టార్ట్ చేసాము చెప్పండి. షేర్ క్యాపిటలా? సో చాప్టర్ నేమ్ వచ్చేసరికి ఇష్యూ అండ్ ఫర్ఫీచర్ ఆఫ్ షేర్స్. సూపర్. అంటే ఈ టోటల్ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అని అంటే లైక్ వెన్ ఎవర్ ద కంపెనీ ఆఫర్ ద షేర్స్ టు ద పబ్లిక్కి షేర్స్ ఆఫర్ చేసినప్పుడు లైక్ ఎంట్రీస్ అనేది ఎలా రికార్డ్ చేసుకోవాలి. మనం మీరు ఆల్రెడీ లాలో నేర్చుకుని ఉంటారు కదా. కంపెనీ షేర్ క్యాపిటల్ చాప్టర్లో టోటల్గా కంపెనీ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తుంది, ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తుంది, డిబెంచర్స్ ఇష్యూ చేస్తుంది, ఇలా చదువుకున్నారు కదండి. అందులో ఫస్ట్ ఈక్విటీ షేర్స్ కనుక పబ్లిక్ ఆఫర్ చేస్తే అల్టిమేట్గా పబ్లిక్ దగ్గర నుంచి ఏం తీసుకుంటుందండి? కంపెనీ మనీ తీసుకుంటుంది, పబ్లిక్కి షేర్స్ ఇస్తుంది కదా. సో వాటి యొక్క టోటల్ అకౌంటింగ్ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది అనేది ఈ చాప్టర్. ఓకేనా? సో ఫస్ట్ జర్నల్ ఎంట్రీ వచ్చేసరికి ఫస్ట్ వైల్ రిసీవింగ్ ద అప్లికేషన్ మీ దగ్గర నుంచి పబ్లిక్ దగ్గర నుంచి అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడే ఎంట్రీ ఏం రికార్డ్ చేయాలి. అప్లికేషన్ అంటే అప్లికేషన్లో కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తాం మనం. సో ఆ అమౌంట్ కలెక్ట్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటండి అంటే సో వెన్ ద అప్లికేషన్ మనీ ఈజ్ రిసీవ్డ్ ద ఎంట్రీ విల్ బి, సో అమౌంట్ వస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. చెప్పండి. డేటా టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్, దట్స్ ఇట్ అండి. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎగ్జాక్ట్లీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. సో వీటి రిలేటెడ్గా ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ వై ద ఎంట్రీస్ విల్ బి లైక్ దిస్ అనేది మొత్తం కూడా స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పాను. ఒకసారి మళ్ళీ ఆ వీడియోస్ వాచ్ చేయండి, దెన్ యూ విల్ గెట్ ఇట్. ఓకేనా? సో బ్యాంక్ అనేది డెబిట్ చేసాం బికాజ్ అసెట్ ఈజ్ ఇంక్రీజింగ్. అసెట్ వస్తుంది కదా మన దగ్గరికి, లైక్ కంపెనీ యాజ్ ఎ కంపెనీ మనకి అమౌంట్ వస్తుంది కాబట్టి సో అసలు బ్యాంక్ అకౌంట్ అనేది డెబిట్ చేసామండి. అండ్ ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఎందుకు క్రెడిట్ చేసామండి అంటే దేర్ ఈజ్ లైక్ యాజ్ యూ రిసీవ్డ్ ద మనీ, మీరు అమౌంట్ కలెక్ట్ చేశారు కాబట్టి ఆటోమేటికల్గా మీకు ఒక లైబిలిటీ క్రియేట్ అవుతుంది. లైబిలిటీ ఏంటి? ఆ అమౌంట్ ఎవరైతే ఇచ్చారో షేర్ హోల్డర్స్ వాళ్ళందరినీ కూడా మీరు ఇప్పుడు ఏం చేయాలండి? ఓనర్స్ చేయాలి కంపెనీలో. దట్స్ వై లైబిలిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఒక లైబిలిటీ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. దాన్నే మనం ఈక్విటీ షేర్ అప్లికేషన్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ వెంటనే ఆటోమేటికల్గా ఈ ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఏదైతే మనం కలెక్ట్ చేసుకున్నామో లైబిలిటీ క్యాన్సిల్ చేసేయాలి బై డిశ్చార్జింగ్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళకి షేర్స్ అనేది ఇచ్చేసి లైబిలిటీ అనేది క్లోజ్ చేసుకోవాలి. సో దట్స్ వై
ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఫస్ట్ క్యాన్సిల్ చేసేద్దాం. సో క్యాన్సిల్ చేయాలంటే విల్ డెబిట్ ఈక్విటీ షేర్ ఎగ్జాక్ట్లీ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అంటే ఇప్పుడు షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే ఇది మెయిన్ ఫండ్స్ లైక్ పబ్లిక్ దగ్గర నుంచి వస్తున్న ఓనర్స్ ఫండ్స్ ఏదైతే ఉందో ప్రజెంట్ అవ్వట్లేదా మీకు ఇది? ఓకే క్లియర్. సో ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. సో మనకి ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు లైబిలిటీ క్యాన్సిల్ అయిపోయింది అంటే మన రెస్పాన్సిబిలిటీ అయిపోయిందండి. ఎందుకు రెస్పాన్సిబిలిటీ అయిపోయింది? సో వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇప్పుడు తీసుకెళ్ళి మీరు క్యాపిటల్లో కలిపేశారు. ఓనర్స్ ఫండ్స్ ఉంటుంది కదా, ఆ ఫండ్లో కలిపేశారు. సో ఆటోమేటికల్గా ఫండ్లో కలపడం వల్ల యువర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ డిశ్చార్జ్డ్. ఓకేనా? దిస్ ఈస్ ద సెకండ్ ఎంట్రీ. అండ్ నెక్స్ట్ వన్, ఇది అప్లికేషన్ అమౌంట్ కలెక్ట్ చేసినప్పుడు ఎంట్రీ. ఇది అప్లికేషన్ తర్వాత ఇంకొక ప్రాసెస్ జరుగుతుందండి, దాన్నే అలాట్మెంట్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అలాట్మెంట్. అలాట్మెంట్లో ఎంట్రీస్ ఎలా ఉంటాయి సార్ అంటే లైక్ అలాట్మెంట్లో ఏంటండి అంటే మీరు అమౌంట్ కలెక్ట్ చేశారు కదా అప్లికేషన్ మనీ, ఇక ఇప్పుడు మీకు షేర్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అంటే యు ఆర్ ద కన్ఫర్మ్డ్ లిస్ట్. ఇంకా మెంబర్స్ ఎవరైతే మనకి అమౌంట్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్డ్ లిస్ట్. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కంపల్సరీగా మనకి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. సింపుల్గా చూడండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం షేర్స్ ఆఫర్ చేసామండి. ఒక షేర్ వచ్చేసరికి 100 రూపీస్. ఓకేనా? ఒక షేర్ వచ్చేసరికి 100 రూపీస్. అయితే ఆ 100 రూపీస్ని మనం ఎలా కలెక్ట్ చేస్తామండి అంటే అప్లికేషన్ ఫిల్ చేస్తాం కదా, అప్లికేషన్లో 20 రూపీస్ అడుగుతున్నాం. నెక్స్ట్ ఎప్పుడైతే మీకు అలాట్మెంట్ జరుగుతుందో అలాట్మెంట్లో ఒక 30 రూపీస్ పే చేయమన్నాం. నెక్స్ట్ మళ్ళీ మనం ఒకసారి ఫస్ట్ కాల్ చేస్తామని చెప్పాం. సో ఫస్ట్ కాల్లో 25 అండ్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్లో ఒక 25 అడుగుతాం ఉన్నామండి. ఇది రెగ్యులర్గా జనరల్గా కంపెనీస్లో జరిగే ప్రాసెస్ ఇది. సో ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవేనండి, జస్ట్ రివైజ్ చేస్తున్నాను నేను అంతే. ఓకేనా? సో అప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 20 కలెక్ట్ చేస్తే ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 20 రూపీస్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ 20 రూపీస్. సేమ్ అది క్యాన్సిల్ చేసినప్పుడు 20 రూపీస్ క్యాన్సిల్ అయిపోయి క్యాపిటల్గా యాడ్ అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ టైం ఏంటి? అలాట్మెంట్ అప్పుడు ఎంత మళ్ళీ కలెక్ట్ చేస్తున్నాం మనం? 30 కలెక్ట్ చేయాలి కదా. ఈసారి ఫస్ట్ ఏంటండి అంటే రిసిప్ట్ ఉంటుంది. ఫస్ట్ మనకి రిసిప్ట్ ఉంటుందండి. ఫస్ట్ మనం డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసుకుంటాం. డ్యూ ఎంట్రీ అంటే కంపల్సరీగా మనకి ఆ 30 రూపీస్ కూడా వస్తుంది. ఎందుకంటే అప్లికేషన్లో మీరు అప్లికేషన్ మనీ ఇచ్చారంటేనే యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ యాజ్ ఎ కంపెనీలో ఓనర్షిప్ అనేది తీసుకోవాలని మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టే. సో దట్స్ వై మీరు అప్లికేషన్ ఇచ్చిన వెంటనే మీకు నెక్స్ట్ టైం అలాట్మెంట్ అప్పుడు మిమ్మల్ని అంటే మీ దగ్గర నుంచి అమౌంట్ రాకముందుగానే ఎంట్రీ రికార్డ్ చేసేసుకుంటాం. ఎలాగా? అమౌంట్ వస్తుంది అని రికార్డ్ చేస్తాం. మీరు వచ్చిన తర్వాత వస్తుంది అనేది క్యాన్సిల్ చేసి వచ్చేసిందని రికార్డ్ చేసుకుంటాం. అదవుతుందా? సో వస్తుందంటే ఏంటండి? లైక్ రిసీవబుల్. మనం డేటాస్ రికార్డ్ చేస్తామా? మనం క్రెడిట్లో సేల్ చేస్తే ఎంట్రీ ఏంటండి? క్రెడిట్ సేల్స్ చేసాం మనం, ఎంట్రీ ఏంటి? క్రెడిట్ సేల్స్ ఏంటండి? క్రెడిట్ సేల్ చేసాం, క్రెడిట్లో సేల్ చేసాం. చెప్పండి, జూమ్లో వాళ్ళు కూడా చెప్పాలండి. డేటాస్ అకౌంట్ డెబిట్ టు కదా. ఎందుకు? మనం బ్యాంక్ కలెక్ట్ చేయలేదు, క్రెడిట్లో సేల్ చేసాం కదా. రావాలి మనకు అమౌంట్ వస్తుందని డేటాని డెబిట్ చేసాం కదా. అది కూడా అసెటే కదా. డేటార్ అనేది అసెటే కదండి. మనకి అసెట్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ అనేది రాస్తాం కదా. సో అది వస్తుంది కాబట్టి లైక్ మనకి అమౌంట్ వస్తుందని డెబిట్ చేసాం. మనం అమౌంట్ వచ్చినప్పుడు ఎలా రాస్తాం? బ్యాంక్ అకౌంట్ డెబిట్ అలా వస్తుందని ఏదైతే డెబిట్ చేసామో డేటార్ని అతన్ని క్రెడిట్ చేసేస్తాం. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ డేటాస్ అకౌంట్ అని రాస్తాం. ఇక్కడ కూడా అంతే. ఈ 30 రూపీస్ మనకు వస్తుందని రికార్డ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయాలి మనం. వీ నీడ్ టు రికార్డ్ ద డ్యూ ఎంట్రీ అండ్ ద డ్యూ ఎంట్రీ విల్ బి, సో చూడండి, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. డైరెక్ట్గా షేర్ క్యాపిటల్ యాడ్ చేసేయండి, కంపల్సరీగా అతను ఇస్తారు మనకి. బికాజ్ హీ వాజ్ అ కన్ఫర్మ్డ్ మెంబర్. 30 అర్థమవుతుందండి. సో ఇక్కడ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఏదైతే డెబిట్ చేసామో దిస్ ఈజ్ లైక్ రిసీవబుల్ లాంటిది. మనం డేటాని డెబిట్ చేసామా?
సేల్ చేసినప్పుడు డేటాను డెబిట్ చేసామా, ఎందుకు డెబిట్ చేసాం, అతని దగ్గర నుంచి మనకి అమౌంట్ వస్తుంది కదా అని మనం డెబిట్ చేసాం. ఇక్కడ కూడా అంతే, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ డెబిట్ చేసామంటే షేర్ హోల్డర్ దగ్గర నుంచి 30 రూపీస్ ఇంకా వస్తుంది మనకి, రావాలి, ఇట్ విల్ బి రిసీవబుల్, వస్తుంది కాబట్టి డెబిట్ చేసాం. కొంత టైం తర్వాత వచ్చేసిందండి, యూ రిసీవ్డ్ ది అమౌంట్, అలాట్మెంట్ అమౌంట్ ఏదైతే రావాలో అది వచ్చేసింది. వచ్చినప్పుడు ఎంట్రీ ఏంటి, అమౌంట్ వచ్చింది కదా మనకి, అమౌంట్ వస్తే ఏం చేయాలి, బ్యాంక్ డెబిట్ చేయాలి. అసెట్ ఇంక్రీజ్ అయింది కదా, క్యాష్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అసెట్ ఇంక్రీజ్ చేయాలంటే డెబిట్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. 2, ఇంతకుముందు వస్తుంది అని రికార్డ్ చేశాం కదా, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ చేశాం కదా, ఇప్పుడు వచ్చేసిందండి, ఇంకా క్యాన్సిల్ చేసేయండి. సో క్యాన్సిల్ చేయాలంటే 2 ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్, ఎంత అండి వాల్యూ, 30. దట్స్ ఇట్, అలాట్మెంట్ కూడా అయిపోయింది. ఫస్ట్ కాల్ అంటే ఇక ఇప్పుడు కంపెనీలో ఒకేసారి ఫండ్స్ అవసరం లేదండి, కంపెనీకి 100 రూపీస్ ఒకేసారి అవసరం లేదు. 6 మంత్స్లో కొంత కావాలి, ఆ తర్వాత 6 మంత్స్లో ఇంకొంత కావాలి. దట్స్ వై పబ్లిక్ దగ్గర నుంచి కూడా ఒకేసారి మొత్తం అడగట్లేదు. ఫస్ట్ టైం ఒకసారి కాల్ చేశారు, కాల్ చేసి మిస్టర్ షేర్ హోల్డర్స్ 25 రూపీస్ పే చేయండి. సెకండ్ టైం కాల్ చేసాం, ఇంకా అదే ఫైనల్ కాల్, ఎందుకంటే ఇంక బ్యాలెన్స్ లేదు కదా, 100 మొత్తం వచ్చేసింది మనకి. సో సెకండ్ టైం మళ్ళీ కాల్ చేసి సో ఇంకో 25 అడుగుతున్నారు. అది కంపెనీ చాయిస్, ఒకటేసారి అడగొచ్చు, మల్టిపుల్ టైం, సెకండ్ కాల్ అడగొచ్చు, థర్డ్ కాల్ అడగొచ్చు, ఫోర్త్ కాల్, అలా ఎన్ని కాల్స్ అని అడగొచ్చు అండి. కంపెనీ చాయిస్ అంటే కంపెనీకి ఉన్న రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇట్ విల్ డిసైడ్ హౌ మెనీ టైమ్స్ ఇట్ నీడ్ టు ఆస్క్ ఫ్రమ్ ద షేర్ హోల్డర్స్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ కాల్ సెకండ్ కాల్ అనే రాసాం మనం. ఇప్పుడు ఫస్ట్ కాల్లో ఎంట్రీ ఏంటని అంటే, ఇప్పుడు ఫస్ట్ కాల్లో మీనింగ్ ఏంటి, 25 రూపీస్ రావాలి మనకి పబ్లిక్ దగ్గర నుంచి. సేమ్ ఫస్ట్ ఇక్కడ కూడా అంతే, డ్యూ ఎంట్రీ రికార్డ్ చేస్తాం. అంటే అలాగా 25 రూపీస్ విల్ కమ్ ఫ్రమ్ ది మెంబర్స్. సో దట్స్ వై ఎంట్రీ విల్ బి ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. జస్ట్ లైక్ అలాట్మెంట్ ఎంట్రీ లాంటిదే, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అండి, 25 కదా, 25. ఓకేనా. సో ఆ తర్వాత నెక్స్ట్ ఎంట్రీ లైక్ ఇక్కడ ఇది కూడా అంతే కదా, రిసీవబుల్ 25 వస్తుందని రికార్డ్ చేసాం. ఇప్పుడు తర్వాత వచ్చేస్తుంది కదా, షేర్ హోల్డర్స్ పే చేసి ఉంటారు, పే చేసినప్పుడు ఎంట్రీ ఏంటండి, బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. గెస్ చేయండి, దట్స్ ఇట్, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 25. అర్థమైందా. ఇది ఫస్ట్ కాల్కి. సెకండ్ కాల్ కూడా సేమ్ ఎంట్రీస్ అండి. ఇంకా సెకండ్ కాల్లో ఎంట్రీ ఎలా వస్తుంది, ఈక్విటీ షేర్ ఇక్కడ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ రాసాం మనం, ఇది ఫస్ట్ కాల్ రాయాలండి, ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఇక్కడ ఈక్విటీ షేర్ అంతే, సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 25 కదా ఇక్కడ కూడా. సో 25. ఆ తర్వాత అమౌంట్ వచ్చి ఉంటుంది కదండి, అమౌంట్ వచ్చినప్పుడు ఎంట్రీ ఏంటి, మనం వస్తుంది డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసిన తర్వాత రిసిప్ట్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ఆల్రెడీ పంపించేసాం, డ్యూ ఎంట్రీలోనే పంపించేసాం మనం. టు ఈక్విటీ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్, క్యాన్సిల్ చేయాలి కదా, ఇప్పుడు మనకు వస్తుంది రిసిబుల్లా రాసాం, ఇప్పుడు వచ్చేసింది కదా, క్యాన్సిల్ చేసేయండి. సో 25. ఇంతవరకు ఎంట్రీస్ అండి. లైక్ దిస్ ఈజ్ ద ఎంట్రీస్ వీఆర్ డిస్కసింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 2 days. ఓకేనా. ఫుల్ కాన్సెప్చువల్ నాలెడ్జ్తో ఎంట్రీస్ కావాలంటే సో పాస్ట్ వీడియోస్ అనేది వాచ్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ కూడా లైక్ యూ విల్ గెట్ ద కాన్సెప్ట్, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి డీటెయిల్డ్గా ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నాయి. ఓకేనా. చెప్పండి. అవునా, ఓకే. ఇక్కడ కూడా ఫస్ట్ కాల్ కదా, అంతేనండి. ఫస్ట్ కాల్ చేంజ్ చేసుకోండి, లైక్ నేను అలాట్మెంట్ రాసేసాను. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ కాల్ ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. గుడ్. ఎనీ డౌట్స్, ఎవరికి డౌట్స్ ఉన్నాయండి ఎంట్రీస్లో? ఎస్.
సో కొన్ని ప్రాబ్లం చేద్దామండి. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో ఒక ప్రాబ్లం చేసాం. సో ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఏంటండి? ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ నెంబర్ 1 అయిపోయింది. సో విల్ డూ ద సెకండ్ క్వశ్చన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. ఓకేనా? బీకే లిమిటెడ్ మేడ్ అన్ ఇష్యూ ఆఫ్ 10 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఎంత అండి? ఎంత క్యాపిటల్ కోసం వాళ్ళు అడుగుతున్నారు, షేర్స్ ఇష్యూ చేస్తున్నారు? ఎంతండి? 10 lakh షేర్స్. అవి క్యాపిటల్ అడిగారు అనుకోండి, 10 lakhs into 10 అంటే ఎంత? 100 lakhs. 100 lakhs వర్త్ ఆఫ్ ది క్యాపిటల్ కోసం వీళ్ళు 10 lakh షేర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా? అంటే ఇక్కడ ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి చూడండి, హియర్ ద ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఈస్ ఎగ్జాక్ట్లీ. సో దీన్నే ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటామండి. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఈస్ 100 lakhs. 100 lakhs షేర్స్ని మనం ఇష్యూ చేసాం. 100 lakhs వర్త్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ది షేర్స్ని ఇష్యూ చేసాం. పేమెంట్ ఎలా అడుగుతున్నారు మనల్ని? 2 rupees ఏమో అప్లికేషన్లో అడుగుతున్నారు. ఈచ్ షేర్ ప్రైస్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత అండి? 10 rupees. ఆ 10 rupeesలో 2 rupees అప్లికేషన్లో అడుగుతున్నారు. 4 rupees వచ్చేసరికి ఇంకో 4 rupees వచ్చేసరికి ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఇంకంటే ఒకటేసారి అడుగుతున్నారు, ఇంక మల్టిపుల్ టైమ్స్ లేదండి. సో సబ్స్క్రిప్షన్స్ ఫర్ రిసీవ్డ్ ఫర్ సబ్స్క్రిప్షన్స్ ఎన్ని వచ్చాయండి? సబ్స్క్రిప్షన్స్ ఫర్ రిసీవ్డ్ ఫర్ 12 lakh షేర్స్. సో 12 lakh షేర్స్ కోసం సబ్స్క్రిప్షన్స్ వచ్చాయంట. అప్లికేషన్ మనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 2 lakh షేర్స్ వాస్ రీఫండెడ్. మనం ఎన్ని ఆఫర్ చేసామండి? ఎన్ని షేర్స్ ఆఫర్ చేసాం? ఎన్ని వచ్చాయి అప్లికేషన్స్? సో అంటే మనం ఎన్ని ఆఫర్ చేయగలం? 10 lakhs ఆఫర్ చేయాలి. మీరు ఆఫర్ ఇచ్చింది 10 lakhs కదా, ప్రాస్పెక్టస్లో క్లియర్గా రాసి మేము 10 lakh షేర్స్ ఆఫర్ చేస్తామని చెప్పారండి. పబ్లిక్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు మన కంపెనీ మీలో ఇన్వెస్ట్ చేయడానికి. దట్స్ వై 12 lakhs అప్లికేషన్స్ ఇచ్చారు మనకి. కానీ 12 lakhs మీరు ఇస్తారా? ఇవ్వకూడదు. సో దట్స్ వై ఆ 12 lakhs ఎవరైతే ఇచ్చారో అందులో ఒక 2 lakhs కోసం ఆ 2 lakh షేర్ హోల్డర్స్ ఎవరైతే లాస్ట్లో అప్లై చేశారో వాళ్ళందరికీ రీఫండ్ ఇచ్చేసేయండి అంటున్నారు. అంటే ఓన్లీ 10 lakh షేర్స్ మాత్రమే మనం అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో అప్లికేషన్ మనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 2 lakh షేర్స్ వాజ్ రీఫండెడ్ అండ్ షేర్స్ వర్ డ్యూలీ అలాటెడ్ టు ద రెస్ట్. మిగతా వాళ్ళందరికీ షేర్స్ అలాట్ చేశారంట. ఆల్ ద అమౌంట్స్ వర్ డ్యూలీ రిసీవ్డ్. పాస్ జర్నల్ ఎంట్రీస్ టు గివ్ ద ఎఫెక్ట్ టు దీస్ ట్రాన్సాక్షన్స్. సో జర్నల్ ఎంట్రీస్ అడుగుతున్నారండి. చేయగలరా? ట్రై చేయండి. ఫస్ట్ చెప్పండి. ఓకే, ఫస్ట్ బిఫోర్ దట్ మనం కొన్ని ముందుగానే రాసుకుందామండి. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ చెప్పండి. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఎంత? 10 lakhs. క్యాపిటల్ అంటే వాల్యూ అండి ఇంటూ 10. 100 lakhs అనేది చెప్పాలి. ఓకేనా?
నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ ఎంత అండి? సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటే పబ్లిక్ ఎంత 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 క్యాపిటల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, 12 lakhs ఇంటూ 10 కోసం యాక్సెప్ట్ చేశారు, అంటే 120 lakhs కోసం యాక్సెప్ట్ చేశారు, అంతేనండి. కానీ మనం 10 lakhs ఇవ్వగలం, ఓకేనా. సో పేమెంట్ వచ్చేసరికి అప్లికేషన్లో ఎంత కలెక్ట్ చేస్తున్నాం? అప్లికేషన్లో 2 rupees. నెక్స్ట్ అండి అలాట్మెంట్లో 4 rupees. ఇంకా మొత్తం 10 rupees వచ్చేసిందా? మొత్తం 10 rupees వచ్చేసింది, ఓకేనండి. ఈ అమౌంట్ అంతా కూడా వచ్చేసిందని చెప్పేశారు ప్రాబ్లంలో. ఆల్ ద అమౌంట్స్ డ్యూ వర్ రిసీవ్డ్ అని చెప్పేశారు. సో వీటి రిలేటెడ్గా జర్నల్ ఎంట్రీస్ రికార్డ్ చేయండి అని అడుగుతున్నారండి. సో చెప్పండి, గెస్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఎంట్రీ అంటే అప్లికేషన్ అమౌంట్ పే చేసి ఉంటారు కదా, దానికి రిలేటెడ్గా ఎంట్రీ రికార్డ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో మనకి అమౌంట్ వచ్చింది కదండి. సో అప్లికేషన్లో మనం అమౌంట్ కలెక్ట్ చేసాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. ఫస్ట్ లైబిలిటీ క్రియేట్ చేయండి. అమౌంట్ తీసుకున్న వెంటనే ఇట్ విల్ బి ఒక లైబిలిటీ క్రియేట్ అవుతుంది, ఆ తర్వాత ఇట్ విల్ చేంజ్, ఓకేనా. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అప్లికేషన్. చెప్పండి ఎంత రికార్డ్ చేయాలి చెప్పండి. చెప్పండి 120 lakhs అండి. అదేంటండి 10 lakhs కదా మీరు ఇష్యూ చేయగలరు, కానీ మనకి అప్లికేషన్లో 120 lakhs వచ్చేసింది ఆల్రెడీ. అంటే లైక్ 12 lakh షేర్స్ అనేది 12 lakh షేర్స్ రిలేటెడ్గా మనకి అమౌంట్ వచ్చింది. సో దట్స్ వై ఎంత రికార్డ్ చేయాలి సార్ అంటే 120 lakhs రికార్డ్ చేయకూడదండి, 120 lakhs రికార్డ్ చేయకూడదు. సో 12 lakh అప్లికేషన్స్ వచ్చాయి. ఈచ్ అప్లికేషన్లో ఎంత పే చేశారు వాళ్ళు? 2 rupees పే చేశారు. సో 12 lakhs ఇంటూ 2 అంటే ఎంత అండి? 24 lakhs మనకి అప్లికేషన్లో వచ్చింది కాబట్టి 24 lakhs రికార్డ్ చేయండి. అదవుతుందండి. సో ఎంట్రీ నారేషన్ కూడా రాయండి. బీయింగ్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఫర్ 12 lakh షేర్స్. 12 lakh షేర్స్కి అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నాం, 24 lakhs వచ్చింది మనకి. కాబట్టి 24 lakhs ముందేనా? 24 lakhs తీసుకెళ్ళి క్యాపిటల్కి యాడ్ చేయవచ్చా? ఎందుకు యాడ్ చేయకూడదండి? ఎగ్జాక్ట్లీ 10 lakhs మాత్రమే మనం ఆఫర్ చేసాం కాబట్టి 10 lakhs మాత్రమే ఇష్యూ చేయగలం. ఆ ఎక్సెస్ 2 lakhs ఏదైతే ఉందో, ఆ ఎక్సెస్ 2 lakhs మీద 2 rupees ఏదైతే వచ్చిందో అది క్యాపిటల్కి తీసుకెళ్ళకూడదు. దట్ నీడ్స్ టు బి రీఫండెడ్ టు ద షేర్ హోల్డర్స్. సో రీఫండ్ ఇచ్చేసేయాలి. రీఫండ్ ఇవ్వాలంటే ఎంట్రీ ఏంటి? వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలండి. బ్యాంక్ అకౌంట్ జస్ట్ రివర్స్ చేసేయండి. సో దట్స్ ఇట్. సో ఎంట్రీ రివర్స్ చేసేయండి. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంతండి వాల్యూ? ఎంత? 2 lakhs ఇంటూ 2 rupees కదా, అంటే ఎంత వస్తుంది? 4 lakhs. 4 lakhs వాజ్ రీఫండెడ్ టు ది షేర్ హోల్డర్స్. ఏంటండి క్లియరా? ఎంట్రీ నారేషన్ ఏం రాయొచ్చు? బీయింగ్ excess application money refunded to the shareholder. Refunded, that's it. Being excess application money refunded. excess గా వచ్చిన అప్లికేషన్ మనీ మొత్తం రీఫండ్ చేసాం. ఇప్పుడు చెప్పండి మన అమౌంట్ ఎంత? ఇప్పుడు ఇందులో నెట్ అమౌంట్ ఎంత మన దగ్గర ఉంది? నెట్ అమౌంట్ ఎంత ఉందండి మన దగ్గర? క్యాపిటల్కి ఎంత తీసుకెళ్ళగలం? 24 lakhs వచ్చింది, 4 lakhs రీఫండ్ ఇచ్చేసారు, ఇంకెంత ఉందండి? ఇప్పుడు ఆ 20 lakhs ఏం చేయాలి? షేర్ క్యాపిటల్కి పంపించాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే, ఓకేనా. సో షేర్ క్యాపిటల్కి పంపించాల్సిన రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ డిశ్చార్జ్ చేస్తున్నాం మనం. సో ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీ ఉందని మనం ఇక్కడ క్రెడిట్ చేసాం. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ ఒక లైబిలిటీ లాగా క్రెడిట్ చేసాం. ఇప్పుడు దాన్ని డెబిట్ చేసి క్యాన్సిల్ చేసేయండి. ఆ 20 lakhsని తీసుకెళ్ళి క్యాపిటల్కి యాడ్ చేయండి. సో అప్పుడు ఎంట్రీ ఏమవుతుందండి? చెప్పండి ఎంట్రీ ఏంటండి? ఇంకా బ్యాంక్ ఎందుకు వచ్చేసింది కదా ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ. ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఇంతకుముందు లైబిలిటీ కింద చూపించారు కదా, ఇప్పుడు ఇంకా యు ఆర్ నాట్ లైబుల్. మీకు లైబిలిటీ లేదండి. ఎందుకు లైబిలిటీ లేదు? మీకు వచ్చిన 20 lakhsని తీసుకెళ్ళి క్యాపిటల్కి పంపించేస్తున్నారు కాబట్టి. సో యువర్ లైబిలిటీ
ఈజ్ డిశ్చార్జ్డ్. దట్స్ వై లైబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి ఇంతకుముందు క్రెడిట్లో ఉంది, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాం కాబట్టి డెబిట్ చేసాం. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు ఎగ్జాక్ట్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. వాల్యూ ఎంత అండి? సో 10 lakhs ఇంటూ 2 rupees, 20 lakhs ఏదైతే ఉందో 20 lakhs విల్ బి ట్రాన్స్ఫర్ టు ది క్యాపిటల్. అంటే ఇప్పుడు వాళ్ళని ఓనర్స్ చేస్తాం మనం. వాళ్ళు ఇచ్చిన 20 lakhs కూడా, షేర్ హోల్డర్స్ ఇచ్చిన మెంబర్స్ ఇచ్చిన 20 lakhs కూడా తీసుకెళ్ళి ఓనర్స్ క్యాపిటల్లో కలిపేసాం మనం. బికాస్ నౌ దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. ఇప్పుడు వాళ్ళు కూడా ఓనర్స్ కాబట్టి సో ట్రాన్స్ఫర్ టు ది ఓనర్ క్యాపిటల్. మీ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అప్లికేషన్ మనీ వరకు. అంటే మీరు తీసుకున్న అమౌంట్ రిలేటెడ్గా మీ రెస్పాన్సిబిలిటీ డిశ్చార్జ్ అయిపోతుంది. ఎప్పుడండి? మీరు క్యాపిటల్కి పంపించినప్పుడు. గుర్తుంటాయండి ఎంట్రీస్ అన్నీ కూడా? పర్ఫెక్ట్. అంటే ఇది అయిపోయిందండి. దీంట్లో లైక్ అప్లికేషన్లో 2 rupees రిలేటెడ్గా ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో ఎంట్రీస్ అన్నీ కూడా పాస్ చేస్తాం మనం. నరేషన్ అండి. బీయింగ్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ transferred to capital account. Being application money received is transferred to the capital account. Capital account ki transfer chestam. Clear? That's it. అప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ అండి అలాట్. ఇంకా ఇప్పుడు చూడండి, ఒకసారి మీ అప్లికేషన్స్ వచ్చేసాయి. ఈ 10 lakh షేర్స్ ఎవరైతే మనకి షేర్స్ కోసం అప్లికేషన్ పంపించారో ఇప్పుడు వాళ్ళందరికీ మనం కన్ఫర్మ్ చేసేస్తున్నాం. ఇంకా మీరు అందరూ కూడా కన్ఫర్మ్డ్ లిస్ట్. 2 lakhs కన్ఫర్మ్ కాదు, వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసాం. ఆ 12 lakhsలో 10 lakhs మొత్తమే కన్ఫర్మ్డ్ లిస్ట్. అంటే ఈ 10 lakh మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇక వీళ్ళని మన కంపెనీలో ఓనర్స్ కింద మనం చెప్పొచ్చండి. ఇంకా ఓకేనా? ఏ కంపెనీలో ఓనర్స్ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎంత రావాలి మనకి టోటల్గా? 2 rupees కాకుండా ఎంత రావాలండి? మొత్తం 10లో 2 వచ్చేసింది. ఇంక ఎంత రావాలి టోటల్గా? 8 rupees రావాలి కదా. ఆ 8 rupees కూడా మనకి కంపల్సరీగా వస్తుందని ఒకసారి ఫస్ట్ ఎంట్రీ రాస్తాం. వచ్చిన తర్వాత వచ్చేసిందని ఒక ఎంట్రీ రాస్తాం. అలాగా అలాట్మెంట్కి ఫస్ట్ కాల్కి సేమ్ ఎంట్రీస్ రాస్తూ ఉంటాం. ఓకేనా? ఎందుకు? వాళ్ళందరూ కన్ఫర్మ్డ్ లిస్ట్, కంపల్సరీగా పేమెంట్ చేస్తారు మనకి. సో రిసీవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ కంపల్సరీగా ఉంది కాబట్టి ఫస్ట్ డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసుకుంటాం, ఆ తర్వాత రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేస్తాం. ఓకేనా? బట్ అదే మనకి అప్లికేషన్లో మనం డ్యూ ఎంట్రీ రికార్డ్ చేయలేదండి. వస్తుందో లేదో తెలియదు కదండి. అసలు 10 lakh షేర్స్ వస్తుందో లేదో మనకే తెలియదు. అదవుతుందా? దట్స్ వై ఫస్ట్ రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేసాం. అదవుతుందా? 10 lakhs రాకపోతే మనం అలా చెప్పలే, గ్యారంటీ లేదు కదా మనకు వస్తుందని. దట్స్ వై మనం ఫస్ట్ రిసిప్ట్ ఎంట్రీ రికార్డ్ చేసి తర్వాత క్యాపిటల్ పంపించాం. ఇప్పుడు నుంచి అలా కాదు. ఇంకా యువర్ ద కన్ఫర్మ్డ్ మెంబర్స్, మీరు కంపల్సరీగా పే చేస్తారు కాబట్టి సో డ్యూ ఎంట్రీ రికార్డ్ చేసేసి డైరెక్ట్గా క్యాపిటల్ పంపించేస్తూ ఉంటాం. వచ్చినప్పుడు వచ్చిందని రాసుకుంటాం అంతే. ఓకేనా? సో ఇక్కడ నుంచి డ్యూ ఎంట్రీస్ ఇంపార్టెంట్ మనకి. సో డ్యూ ఎంట్రీ వచ్చేసరికి లైక్ ఫస్ట్ డ్యూ ఎంట్రీ ఏంటండి? అలాట్మెంట్ కదా. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు పంపించేసేయండి ఇంకా క్యాపిటల్కి. ఇంకా వెయిట్ చేయొద్దు, అమౌంట్ కోసం వచ్చేస్తుంది కంపల్సరీగా. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత అమౌంట్ పంపిస్తారండి? 10 lakh షేర్స్ కదా. 10 lakh షేర్స్ ఇంటూ అలాట్మెంట్లో ఎంత చెప్పాం మనం? 4 కదా. 10 lakhs ఇంటూ 4 క్యాలిక్యులేటర్ చేస్తున్నారండి. ఎంత వచ్చింది? కరెక్టే వచ్చిందా? 40 lakhs. సూపర్ అండి. 40 lakhs. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇది డ్యూ ఎంట్రీ. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ ఏ ఎంట్రీ రికార్డ్ చేయాలి? ఇప్పుడు మనం వస్తుందని రాసాం కదా, ఒక 1 month తర్వాత వాళ్ళు పే చేసేస్తారు మనకి. పేమెంట్ వచ్చినప్పుడు ఎంట్రీ ఏంటి? రిసీవ్ చేసుకున్నాం మనం. రిసీవ్ చేసుకుంటే ఎంట్రీ ఏంటి? ప్రాబ్లంలో చెప్పారు. అంత ఏదైతే డ్యూ ఉందో ఆ డ్యూ మొత్తం కూడా వచ్చేసిందని చెప్పేశారండి మనల్ని. సో ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్. దట్స్ ఇట్. నరేషన్ రాసుకోండి కావాలంటే. బీయింగ్ ద లైక్ ఈక్విటీ షేర్ లైక్ బీయింగ్ డ్యూ ఎంట్రీ వాజ్ రికార్డెడ్ ఫర్ ద అలాట్మెంట్ అని రాసుకోండి. బీయింగ్ డ్యూ ఎంట్రీ రికార్డెడ్ ఫర్ అలాట్మెంట్. నెక్స్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్. ఎగ్జాక్ట్లీ. అలాట్మెంట్ అంటే ఏంటండి? మనం అది డ్యూ కదా, రిసీవబుల్ వస్తుందని రాసాం. ఇప్పుడు వచ్చేసింది కాబట్టి క్యాన్సిల్ చేసేయండి, ఇంకా రాదు. ఇంకా ఆల్రెడీ వచ్చేసింది మీకు అమౌంట్ అనేది. సో దట్స్ వై బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. వాల్యూ ఎంత అండి? సేమ్ 40 lakhs. ఎంట్రీ రాసేసుకోండి. బీయింగ్
allotment money received, being allotment money received, being allotment money received, that's it. ఇక నెక్స్ట్ ఎంట్రీ మీరే రాసేయండి. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఎంట్రీ మీరే రాసి చెప్పండి నాకు. జూమ్లో వాళ్ళు కూడా అండి. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఎంట్రీ రాసి చెప్పండి. మాధవ్ చెప్పండి. నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఎంట్రీ చెప్పండి, మీరు చెప్పండి. అకౌంట్ డెబిట్ టు, దట్స్ ఇట్. నెక్స్ట్ అండ్ ఇంకో ఎంట్రీ రిసిప్ట్ వచ్చినప్పుడు, దట్స్ ఇట్, అయిపోయింది. రాసేయండి. ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎంతండి వాల్యూ? 40 lakhs. being due entry recorded for the first and final call. Next last entry, receipt entry, bank account debit to, that's it, equity share first and final call account 40 lakhs. చెప్పండి, క్వశ్చన్ ఎలా ఉందండి? ఈజీగా 5 marks అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్. ఇంతే ఉంటాయండి క్వశ్చన్స్ అన్నీ కూడా. ఎంట్రీస్ మీరు జస్ట్ ఎంట్రీస్ రాస్తే చాలు, 8 marks వరకు కూడా అడుగుతారు. ఇంకొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి అడ్జస్ట్మెంట్స్ కూడా అడ్జస్ట్ చేసామంటే 8 marks క్వశ్చన్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ అడిగారు. ఓకేనా? సో ఓకే, చెప్పండి. అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఎంట్రీ ఏంటండి? అప్లికేషన్ మనీ రిసీవ్డ్. ట్రై చేయండి, రాంగ్ అయినా పర్లేదు. అప్లికేషన్ మనీ రిసీవ్డ్, అప్లికేషన్ మనీ వచ్చేసింది. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఏదైనా పర్లేదు. ఈక్విటీ షేర్, ఎగ్జాక్ట్లీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్. తర్వాత అప్లికేషన్ అకౌంట్ ఏదైతే ఉందో అప్లికేషన్ అకౌంట్ ఇప్పుడు మనం తర్వాత క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు ఎంట్రీ ఏంటి? ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఇది అప్లికేషన్ వరకు అయిపోతుంది. తర్వాత అలాట్మెంట్ ఎంట్రీ ఏంటి? నెక్స్ట్ దట్స్ ఇట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఫస్ట్ కాల్కి ఎంట్రీ ఏంటండి? ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ టు, ఓకే. నెక్స్ట్ ఎంట్రీ రిసిప్ట్ ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఆర్ ఫస్ట్ కాల్. సెకండ్ కాల్ అయితే సేమ్ ఇదే, ఫస్ట్ ప్లేస్లో సెకండ్, థర్డ్ అయితే సెకండ్ ప్లేస్లో 3, ఫోర్త్, ఫిఫ్త్, ఎన్ని కాల్స్ ఉంటాయి అన్ని కాల్స్. మ్యాక్సిమం మీకు ప్రాబ్లమ్స్లో థర్డ్ కాల్ వరకే ఉంటుందండి. బై ఛాన్స్ ఫోర్త్ కాల్ వస్తుంది అంతే. ఇక అంతకంటే ఎక్స్టెన్షన్ ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు మనకి. ఓకేనా? అర్థమయ్యండి? ఎంట్రీస్ కూడా గుర్తుంటాయా? గుడ్. నెక్స్ట్ చూడండి. ఓకే, జాగ్రత్తగా చూడండి ఇక్కడ నుంచి.
ఫేస్ వాల్యూ, నామినల్ వాల్యూ, ఈ రెండు సేమ్ అండి. ఓకేనా, రెండు కూడా సేమ్. అయితే ఇష్యూ ప్రైస్ అని ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ డిఫరెంట్. ఇష్యూ ప్రైస్ వేరు, ఫేస్ వాల్యూ అండ్ నామినల్ వాల్యూ సేమ్, బట్ ఇష్యూ ప్రైస్ ఈజ్ డిఫరెంట్. డూ యూ నో రిలయన్స్ యొక్క షేర్ ప్రైస్ అనేది ఫేస్ వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఫేస్ వాల్యూ, రిలయన్స్ యొక్క ఫేస్ వాల్యూ, షేర్ ప్రైస్ యొక్క ఫేస్ వాల్యూ ఆల్మోస్ట్ ఇట్ విల్ బి ట్రేడింగ్ ఎట్ 10 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఫేస్ వాల్యూ 10 రూపీసే, కానీ వాళ్ళు ఏ ప్రైస్కి ఇష్యూ చేస్తారో తెలుసా? ఒక్కొక్క షేర్ అనేది 2000, 1500 ఇంతకు ఇష్యూ చేస్తారు. ఇష్యూ ప్రైస్ అంటే మీకు మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి కదా షేర్ ప్రైజెస్ అన్ని కూడా, అవన్నీ ఇష్యూ ప్రైస్కి రిలేటెడ్గా ఉంటాయి. అదొందా? అంటే బుక్లో ఫేస్ వాల్యూ 10 రూపీసే, అంటే ఒక్కొక్క షేర్ యొక్క వాల్యూ 10 రూపీసే, కానీ వాళ్ళు ఇష్యూ చేస్తుంది మాత్రం ఎక్కువగా ఇష్యూ చేస్తున్నారు. అదవుతుందా? అచ్చా, ఇంకొక జస్ట్ ప్రాక్టికల్గా నార్మల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ షేర్స్ ఆఫర్ చేస్తుందండి. షేర్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క షేర్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే ఫేస్ వాల్యూ 10 రూపీసే. ఒరిజినల్గా బుక్లో కూడా మనం రికార్డ్ చేసేది 10 రూపీసే. కాకపోతే ఏంటండి అంటే కంపెనీకి బాగా నేమ్ ఉందండి, అండ్ కంపెనీకి మంచి ఫేమ్ కూడా ఉంది. నేమ్ అండ్ ఫేమ్ అండ్ కంపెనీ యొక్క షేర్స్ అనేది చాలా ప్రైజెస్ బాగా ఈజీగా పెరిగిపోతూ ఉంటాయి. నాకు కంపెనీకి ఎక్కువ డిమాండ్ క్రియేట్ అయింది. చెప్పండి, డిమాండ్ ఎక్కువ క్రియేట్ అయితే కంపెనీ ఏం చేయొచ్చు? మళ్ళీ చెప్తున్నాను. అచ్చా, ఇది షేర్స్ వదిలేసాయండి. బయట ఒక షాప్ ఉందండి, అతని దగ్గర చాలా లిమిటెడ్ తక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి. తక్కువ ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అతను సేల్ చేస్తున్నారు అనుకోండి, కొన్ని ఆర్టికల్స్ సేల్ చేస్తున్నారు, చాలా తక్కువ ఉన్నాయి అతని దగ్గర, లిమిటెడ్గా ఉన్నాయి. కానీ కస్టమర్స్ దగ్గర నుంచి హెవీగా డిమాండ్ ఉంది. కస్టమర్స్ చాలామంది ఆ ప్రొడక్ట్స్ కావాలంటున్నారు. అప్పుడు అతను ఏం చేయొచ్చు? ప్రైస్ పెంచొచ్చా అండి? ఎగ్జాక్ట్లీ పెంచవచ్చు. అతను ఎందుకు పెంచుతున్నారు? అతను ఎంత ప్రైస్, ఎగ్జాక్ట్లీ డిమాండ్ పెరిగింది, అతను ఎంత ప్రైస్ పెట్టినా కానీ కస్టమర్స్ ఆర్ రెడీ టు పే ద ప్రైస్. అండ్ ద సేమ్ లాజిక్ విల్ బి అప్లికబుల్ ఫర్ ద కంపెనీస్. కంపెనీస్లో కూడా ఇక్కడ పాయింట్ ఏంటని అంటే, సో కంపెనీస్లో కూడా మనకి ఏంటని అంటే ఫేస్ వాల్యూ 10 రూపీసే, షేర్ ప్రైస్ 10 రూపీసే. నిజంగా నార్మల్గా కంపెనీస్ అన్నిటికీ 10 రూపీసే ఉంటుంది, కొన్నిటికి 100 ఉంటుంది, 10 ఉంటుంది, అలా ఏదైనా ఉండొచ్చు. ఫేస్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ XYZ లిమిటెడ్ కంపెనీ తీసుకుందాం. ఈ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ ఆర్ నామినల్ వాల్యూ 100 రూపీస్ అండి. కానీ మార్కెట్లో హెవీ డిమాండ్ ఉంది మన కంపెనీకి. అంటే మన కంపెనీలో షేర్స్ రిలీజ్ చేస్తే చాలు ఆటోమేటికల్గా వితిన్ 1 అవర్లో అందరూ కొనేస్తారు కూడా. అలాంటి కంపెనీ మంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు? మనం 100కి ఇష్యూ చేస్తే అసలు పాయింటే లేదు, ఎవరైనా కొంటారు. 120కి ఇష్యూ చేసినా కానీ పబ్లిక్ కొంటారని కంపెనీకి నమ్మకం ఉందండి. అంటే కంపెనీ ఇప్పుడు షేర్స్ ఏ ప్రైస్కి ఇష్యూ చేస్తున్నారు? 120కి ఇష్యూ చేస్తున్నారు. దట్స్ వై ఆ 120 వాళ్ళు పబ్లిక్ ఏ ప్రైస్కి అయితే ఇష్యూ చేస్తున్నారో ఆ ప్రైస్ని ఇష్యూ ప్రైస్ అంటాం. బట్ నార్మల్గా ఇది ఎంఆర్పి లాంటిది. అంటే నార్మల్గా ఆర్టికల్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 100 రూపీసే, కానీ మార్కెట్లో ఉన్న డిమాండ్ని బేస్ చేసుకుని అతను ఎక్కువగా సేల్ చేయొచ్చు. ఎందుకండి ఇక అతని దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాంటి ప్రొడక్ట్స్ ఎక్కడ కూడా లేవు కాబట్టి అతను ఎంతైనా ప్రైస్ ఛార్జ్ చేయొచ్చు. సో అలాగే కంపెనీస్ కూడా దే విల్ ఇష్యూ డిఫరెంట్ ప్రైస్కి ఇష్యూ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఎనీ ప్రైస్ విచ్ ఈస్ in excess of face value is called any price which is in excess of the face value is called securities premium. ప్రీమియమే కదా అది మనల్ని అడుగుతుంది వాళ్ళు, నార్మల్ కాదు కదా. అంటే అది 110 మీరు 100 రూపీస్ అడిగితే అది నార్మల్, 120 అడుగుతున్నారు అంటే ఏంటి? ఎక్స్ట్రా ప్రైస్ అడుగుతున్నారు. సో దట్ ఈస్ ప్రీమియం. సో అలా ఏదైతే మీరు ఎక్సెస్గా కలెక్ట్ చేశారో, ఫేస్ వాల్యూ కంటే ఏదైతే మీరు ఎక్సెస్గా కలెక్ట్ చేశారో దాన్నే సెక్యూరిటీస్ ప్రీమియం అని చెప్పాలి. దట్ అమౌంట్ విల్ బీ కాల్డ్ యాజ్ సెక్యూరిటీస్ ప్రీమియం. చెప్పండి, ఈ ఎగ్జాంపుల్లో XYZ లిమిటెడ్ యొక్క సెక్యూరిటీస్ ప్రీమియం ఎంతండి? ఎగ్జాక్ట్లీ 20 రూపీస్ ఈజ్ ది సెక్యూరిటీస్ ప్రీమియం. 20 రూపీస్ అంతే. 120 ఇష్యూ ప్రైస్, అందులో 20 రూపీస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెక్యూరిటీస్ ప్రీమియం. అదవుతుందా? సో ఇది మనం సెక్యూరిటీస్ ప్రీమియం అనేది సపరేట్గా ట్రీట్మెంట్ చేయాలి. సో ఎలా ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దామండి. అండ్ ఎప్పుడైనా సరే మీరు ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ చెక్ చేసినప్పుడు షేర్ క్యాపిటల్లో ఓన్లీ ఫేస్ వాల్యూ మాత్రమే ఉంటుందండి, ఇష్యూ ప్రైస్కి ఉండదు.
ఎందుకు ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ ఫేస్ వాల్యూగా బుక్లో రికార్డ్ చేస్తాం. ఎక్సెస్ ఏదైతే కలెక్ట్ చేస్తారో అదంతా మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో సెక్యూరిటీస్ ప్రీమియంలో యాడ్ అవుతూ ఉంటుంది. మీరు అప్పుడప్పుడు చూసుంటారు కదా, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో సెక్యూరిటీస్ ప్రీమియం, జనరల్ రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్ ఇలా ఉంటుంటాయి కదండి. అందులో ఆ సెక్యూరిటీస్ ప్రీమియం ఎక్కడి నుంచి వస్తుందండి అంటే ఇక్కడ నుంచే. షేర్స్ ఆఫర్ చేసినప్పుడు మనం 120 ఆఫర్ చేసాం అనుకోండి, 120 క్యాపిటల్లో యాడ్ చేయకూడదు. ఈక్విటీ షేర్ క్యాపిటల్లో 120 చూపించకూడదు, 100 చూపించండి. ఎందుకండి ఫేస్ వాల్యూ బుక్ ఈక్విటీ షేర్స్ యొక్క వాల్యూ 100 రూపీసే, 20 రూపీస్ మనం ఎక్సెస్గా కలెక్ట్ చేసాం. అది సపరేట్ ప్రొవిజన్ లాంటిది. సో దట్స్ వై అది సపరేట్గా సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్లోనే చూపించాలి, క్యాపిటల్లో యాడ్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంట్రీస్ రికార్డ్ చేసేటప్పుడు ఇక్కడ లైక్ చూడండి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాసుకుంటున్నామా, ఇక్కడ మొత్తం అమౌంట్ పంపించేసాం, 244 అన్ని క్యాపిటల్ పంపించేసాం. బట్ ఇక్కడ ఆ యొక్క ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే వచ్చిందో అది క్యాపిటల్కి పంపించకూడదు. దట్ నీడ్స్ టు ట్రాన్స్ఫర్ టు ద సపరేట్ అకౌంట్ కాల్డ్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. అదవుతుందా? అంటే మీరు ఒకవేళ 120 కలెక్ట్ చేస్తారు కదా, 100 ఏమో క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అనుకోండి, 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 100 వెళ్ళిపోతుంది, ఇంకో 20 2 సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి వెళ్ళిపోతుంది. అదవుతుందండి. క్యాపిటల్ అకౌంట్లో కంబైన్ చేయకూడదు. ఫేస్ వాల్యూ కంటే మీరు ఎంతన్నా కలెక్ట్ చేయండి ఎక్సెస్గా, ఆ ఎక్సెస్గా కలెక్ట్ చేసిందంతా కూడా సెక్యూరిటీస్ ప్రీమియం అని ట్రీట్ చేయాలి. అదవుతుందా? క్లియర్ అండి. సో ఈ సెక్యూరిటీస్ ప్రీమియం అనేది దిస్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ రిజర్వ్. అండ్ యాజ్ పర్ ది కంపెనీస్ యాక్ట్ అండ్ యాజ్ పర్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యే కంపెనీస్ ఎవరైతే ఉన్నారో ఈ టోటల్ సెక్యూరిటీస్ ప్రీమియంలో ఏదైతే అమౌంట్ ఉందో we can use only for the 3 purposes. 3 పర్పస్ కోసమే యూటిలైజ్ చేయగలరండి మీరు. ఇంకా వేరే పర్పస్కి అసలు సెక్యూరిటీస్ ప్రీమియం యూటిలైజ్ చేయలేరు. అంటే అంత స్పెసిఫిక్ కాబట్టి మీరు ఆ అకౌంట్ని డిస్టర్బ్ చేయకూడదు, ఆ అకౌంట్ అలాగే రికార్డ్ చేయాలి, క్యాపిటల్కి యాడ్ చేయకూడదు. ఓకేనా? ఆ 3 పర్పస్ ఏంటి, ఎలా ఏంటి అనేది సో విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా? అర్థమయ్యండి ఎంట్రీస్ అన్ని కూడా. సో నెక్స్ట్ క్లాస్లో సెక్యూరిటీస్ ప్రీమియం రిలేటెడ్గా కొత్త బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసేసి విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఎంట్రీస్ అప్పటికప్పటికి రివర్స్ చేసుకుంటూ ఉండండి. సో ఏదైనా డౌట్స్ వస్తే అడగండి. ఎనీ డౌట్స్ టిల్ నౌ? సో షల్ వి క్లోజ్ ఫర్ టుడే? ఎస్ అండి. థ్యాంక్స్ ఎవరీవన్. బాయ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.